ఈ సమయంలో తన తమ్ముని కుమార్తె హేరోదిక కుమార్తె ఆ హేరోదు మహారాజు ఎదురుగా నాట్యం చేసిందట. పుట్టినరోజు ఎవరిది? హేరోదు మహారాజుది. తన తమ్ముని కూతురు హేరోదు రాజు ఎదురుగా నాట్యం చేసినప్పుడు నీకేమి కావాలో అని, నీకేం కావాలంటే నేను అది ఇస్తాను, అది నన్ను అడగొచ్చు అని అంటే, ఆమె త్వరగా లోనకపోయి నేను ఇప్పుడే మా తల్లిని అడిగి వచ్చి నీకు చెప్తాను, దయచేసి నాకు సమయం ఇమ్మని త్వరగా లోనకపోయి తన తల్లిని అడిగింది. హేరోదు రాజు గారు మరి నాకు ఒక కానుక ఇవ్వాలనుకుంటున్నారు. ఆ కానుక ఏవి కానుకైతే మరి మనకి యోగ్యంగా ఉంటుందో, ఆమోదయోగ్యంగా ఉంటుందో, ఏది అడిగితే మరి మంచిదో దాన్ని నాకు సెలవిమ్మని తన కుమార్తె హేరోదికని అడిగినప్పుడు ఆ తల్లి చెరసాలలో బంధించబడిన బాప్తిసమిచ్చే యోహాను తల కావాలని అడగమన్నదట. అంటే ఏ తల్లి అయినా సరే తన కుమార్తెకి ఇటువంటి ప్రేరేపణ కలగజేస్తుందా? చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల మనస్సులో ఒక ప్రేరేపణ కలగజేస్తుంటారు. కొత్త ప్రేరేపణ, ఎక్కడ లేని కొత్త పోకడలు. ఈ ప్రేరేపణ వలన మన పిల్లలు ఎక్కడికి పోతారు? మన పిల్లల జీవితాలు ఏమైపోతాయి? ఆలోచించుకోవాలి. మనం ప్రేరేపించే ప్రేరేపణ మంచిదైతే, మనం బోధించే బోధ మంచిదైతే ఆ పిల్లలు అదే మార్గంలో వెళుతారు. కాబట్టి మనం బోధించే బోధ సరైనదై ఉండాలి. ఏది పడితే అది బోధించకూడదు పిల్లలకి. తల్లి ఏం చెప్పింది? చెరసాలలో ఉన్న యోహాను తల కొట్టించి ఇమ్మని అంతే. అంటే ఒక మనిషి ప్రాణాలు తీసి ఆ మనిషి ఆ తల కావాలని అడగమంది. అది కూడా పళ్ళులో పెట్టమని అడిగించదు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారు? యోహాను ఒక మంచి ప్రవక్త, ఆయన దేవుని రాజ్యం నుంచి మా మధ్యకు వచ్చాడని ప్రజలు నమ్ముతుంటే, మరి ఈ సమయంలో ఆ యోహాను తల కొట్టించటం వల్ల ప్రజలు తిరగబడతారేమో అనే భయము ఉంది. హేరోదు రాజు కూడా అతను ఒక మంచి నీతిమంతుడు, దేవుని నమ్మినవాడు, ఇటువంటి వాడిని తల కొట్టించడం మంచిది కాదు అని మనసులో దుఃఖం ఉన్నప్పటికీ కూడా తనిచ్చిన మాట ప్రకారం, పెద్దలు ఎదురుగుండగా మాట్లాడిన మాట ప్రకారం, అందరి ఎదురుగుండగా చేసిన వాగ్దాన ప్రకారం అతని తల కొట్టి తీసుకురమ్మని తన సైనికులతో చెప్తే వెళ్ళి అతని తలను నరికి పల్లెల్లో పెట్టి తీసుకొచ్చి మరి ఆ కుమార్తెకి బహుమానంగా ఇచ్చాడు. మన పిల్లలకు బోధించే బోధ, మనం ప్రేరేపించే ప్రేరేపణ వారు అలవర్చుకున్నప్పుడు మంచి దారిలో వెళితే వారి జీవితాలు బాగుపడతాయి. లేకపోతే చెడ్డ ప్రేరేపణ చేస్తే, చెడ్డగా వారికి బోధిస్తే ఏం చేస్తారండి? వాళ్ళు నీతిమంతుల తలలను అడుగుతారు. వారు పాపంలో మునిగిపోతూ ఉంటారు. పిల్లల్ని మనము పెంచేటప్పుడు ఏ విధంగా పెంచాలంటే దేవుని సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి, దేవుని సంబంధమైనటువంటి ప్రేరేపణతో వారిని పెంచాలి. ఒకనొకప్పుడు దేవుని మందిరానికి వెళ్ళి సిలోహు అనే ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి వెళ్ళి హన్నా ప్రార్థన చేసింది. దేవా, ఈ సన్నిధి, దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తుందంటే, ప్రభా నా బ్రతికింతని ఎన్ని సంవత్సరాల పాటు నీ సన్నిధికి వస్తున్నాను, నేను నిన్ను నమ్ముకున్నాను నాయనా, నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆత్మను కొమ్మరించి ప్రార్థన చేస్తే దేవుని దగ్గర మరి ఆమె ప్రార్థనలో అంటుంది, నాయనా నాకు ఒక కుమారుడు కలిగితే కనుక అప్పచెప్తాను అంది. ఆ మాట ప్రకారం దేవుడు ఆమెకు ఒక కుమారుడిని ఇచ్చాడు. ఇప్పుడు ఆ కుమారుడిని ఎలా పెంచాలి? లోకరీతిగా పెంచాలా? దేవునికి అనుకూలమైన బిడ్డగా పెంచాలా? దేవునికి అనుకూలమైన బిడ్డగా పెంచాలి. ఎందుకంటే అతను ప్రతిష్ఠించిన తర్వాత అతను జీవితాంత కాలము దేవుని సన్నిధిలోనే పెరగాల్సి ఉంది. కాబట్టి దేవుని సంబంధమైన ఆలోచనలు కలిగి ఉండాలి. మన పిల్లలు ఎక్కడ పెరగాలని కోరుకుంటున్నామో? రోడ్ల మీద, సినిమాల దగ్గర, షికార్ల దగ్గర, లేక విలువైన భవంతుల్లో పెరగాలని అనుకుంటున్నామా? లేదు, మన పిల్లలు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ఉండాల్సింది. మన పిల్లలు దేవుని సన్నిధిలో ఉండాలి. కాబట్టి దేవుని సంబంధమైనటువంటి ప్రార్థన నేర్పాలి. దేవునికి స్తోత్రం. ఆమెకు తెలుసు నా కుమారుడు బ్రతికినంత కాలము దేవుని సన్నిధానంలో ఉండాలి అని కోరుకుంది. ఎంత మంచి కోరిక! దుష్టుడి చేతికి అప్పచెప్పడానికి ఆడు ఒప్పుకోలేదు, లోకములో తిప్పడానికి ఒప్పుకోలేదు, ఎక్కువగా గారవించను లేదు,
కేవలము అతను దేవుని కుమారుడు, దేవుని బిడ్డగా, దేవుని ప్రవక్తగా ఉండాలని కోరిక ఉంది కాబట్టి ఆ తల్లి తన మోకరించిన ప్రతిసారి కూడా తన కుమారుణ్ణి దగ్గర చేర్చుకుని కుమారుణ్ణి కూడా తనతో పాటుగా మోకరింపజేశాడు. అతి చిన్న వయసులోనే ప్రార్థన అనేది హన్న తన కుమారుడికి నేర్పింది. దేవునికి స్తోత్రం. మనం అలా నేర్పుతున్నామా లేదా? చెప్పండి, అలా నేర్పుతున్నామా లేదా? ఎవరు చూడలేదురా, ఆ పక్క దొడ్లోకి వెళ్ళి కరివేపాకు కోసుకొచ్చారా అంటున్నామా? చెప్పండి. ఎవరు చూడలేదు కదా, వాళ్ళ దొడ్లో 2 కొబ్బరికాయలు పట్టుకొచ్చారా అంటున్నామా? వారు చూడలేదు కదా, వాళ్ళ దొడ్లో పళ్ళనదంతా పట్టుకొచ్చామంటున్నామా? వాళ్ళ దగ్గర ఉంటే డబ్బులు లాగేసుకుని మరి నేను లాక్కోలేదని అబద్ధం చెప్పమంటున్నామా? మన పిల్లల్ని ఏ విధంగా పెంచుతున్నామా అండి? ఏ విధంగా పెంచుతున్నామా అండి? మన పిల్లల్ని దేవుని సంబంధమైన బిడ్డలుగా పెంచుతున్నామా? ఆత్మ సంబంధమైన బిడ్డలుగా పెంచుతున్నామా? లోకంలో తిరిగే బిడ్డలుగా పెంచుతున్నాం? ప్రతిరోజు ఆమె బోధించే బోధ, నీ దేవుడైన యెహోవా ఆకాశమందు ఉన్నాడు, ప్రార్థించు నా ప్రియకుమారుడైన చంటి కుమారుని చక్కగా మోకరింపజేసి ప్రార్థన చేసి ఆమె దేవుని సన్నిధిలో విడవాల్సిన సమయం వచ్చినప్పుడు దేవుని సన్నిధికి తీసుకెళ్ళి ఆ కుమారుని వదిలిపెడితే వెంటనే అంతటా వాడు మోకరించి ప్రార్థన చేశాడట. దేవునికి స్తోత్రం. మీరు ఏది నేర్పితే అదే నేర్చుకుంటారండి పిల్లలు కదా. మీరు బూతులు నేర్పితే బూతులు నేర్చుకుంటారు, వాక్యాలు నేర్పితే వాక్యమే నేర్చుకుంటారు. మిమ్మల్ని బట్టి పిల్లలు తయారవుతారు. మీరు మంచివారైతే నీ పిల్లలు మంచివారిగా ఉంటారు, నువ్వు చెడ్డవాడవైతే చెడ్డవారిగానే ఉంటారు. నీ ఆలోచన బట్టి నీ పిల్లలు పెరుగుతారు, అంతే కదా. చెట్టు ఒకటైతే కాయ ఒకటి కాస్తుందా? కాయదు కదా. ఏ చెట్టు అయితే అదే కాయ కాస్తుంది. ఏది నేర్పితే పిల్లలు అదే నేర్చుకుంటారు, మనం నేర్పిందే నేర్చుకుంటారు. దాని ప్రకారమే వారు నడుస్తారు, వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. మన పిల్లల్ని కూడా రోడ్ల మీద వదిలేయకూడదండి. మన పిల్లల్ని కూడా రోడ్ల మీద వదిలేయకూడదు. వారిని అత్యంత భయభక్తులు కలిగిన వారుగా ఉండటానికి మనతో పాటుగా జుట్టు పట్టుకు లాక్కొచ్చి దేవుని సన్నిధిలో మోకరింపజేయాలి. ఏం నేర్పాలి పిల్లలకి? విద్యాబుద్ధులు నేర్పాలి. దాంతో పాటుగా ఏం నేర్పాలండి? దేవుని వాక్యాన్ని నేర్పాలి, కూర్చోబెట్టి నేర్పాలి. మనకే వాక్యం రాకపోతే పిల్లలకి ఏం నేర్పుతామండి? మనం మొట్టమొదటిగా వాక్యం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని తీసి చదివించాలి, ప్రతిరోజు ఒక అధ్యాయాన్ని తీసి వారికి నేర్పాలి. అయితే ఒక ధనవంతుడు, బాగా గొప్ప ధనవంతుడు, ప్రాంతంలో ఉన్న ధనవంతుడు, మరి అటువంటి ధనవంతుడు ఆ ప్రపంచంలో ఎక్కడ లేడమంత గొప్ప ధనవంతుడు. అతనుకున్న ఆస్తి, అతనుకున్న గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఒంటెలు, పనివారు, చాలా విస్తారము పేరుగాంచిన వ్యక్తి. అటువంటి గొప్ప ధనవంతుడికి 2 కుమారులు ఉన్నారట. పెద్ద కుమారుడు తండ్రిని అంటబెట్టుకుని ఉన్నాడు. తండ్రి ఏం చెప్తే అది చేస్తున్నాడు. తండ్రి చెప్పిన మాట జవదాటం లేదు. తండ్రి ఉదయాన్నే లేచి పొలం పోయి పొలాన్న ఆ చేనుకు నీరు కట్టంటే నీరు కడుతున్నాను, నారు పెట్టమంటే నారు కడుతున్నాడు. పనివారందరి పక్షము నుండి పని చేస్తున్నాడు. తన తండ్రి చెప్పిన మాట ప్రకారము పెద్ద కొడుకు జీవిస్తుంటే చిన్న కొడుకు మాత్రం ప్రతిరోజు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోయి బలాదూరు తిరిగి రాత్రంతా తిని తాగి ఇంటికి వచ్చి ఏం చేస్తున్నాడంటే తన తండ్రితో దెబ్బలాటం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. అంటే తల్లిదండ్రులు నేర్పాలనుకున్నప్పుడు పిల్లలను దగ్గర పెట్టుకోవాలి, రోడ్ల మీద వదిలిపెట్టేయకూడదు. చాలామంది అనుకుంటారు నా కొడుకు చాలా పెద్దోడు అయిపోయాడు అనుకుంటారు. నా కొడుకు అంత కాదండి, చాలా పెద్దోడు అయిపోయాడు. నా కొడుకు గురించి చెప్పడం కాదు కానండి, నా కొడుకు అందరిలో వేరొకడండి, లెజెండ్ అంటారు. కానీ వాడు చేసే తప్పుడు పనులు, చెడ్డ పనులు అన్నీ కూడా ఒకరోజు నా తల్లిదండ్రుల పీకకు చుట్టుకుంటాయి. అతడు దేవుని మర్యాదను మర్చిపోతాడు, వాక్యాన్ని అనుసారం జీవించలేడు, పాపములు పడతాడు. పాపములు పడి తన ప్రాణాన్ని మరణానికి అప్పచెప్పుకుంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి మన పిల్లల్ని పొగిడే కంటే కూడా భయభక్తులతో దేవుని సన్నిధానంలో పెంచడం ఎంతో మేలు. తన కుమారుని కొరకు బెత్తం వాడని తండ్రి తన కుమారునికి విరోధి. ఏం వాడాలి మనము? బెత్తం వాడాలి, కొట్టమని కాదంట. బెత్తం ఎట్టి బెదిరించాలి. ఏమని బెదిరించాలి? నువ్వు వాక్యం చదవవా, బుద్ధి కలిగి ఇంటికాడ ఉండవా అని బెత్తం పెట్టి బెదిరించాలి. రెండో బెత్తం ఏమిటండి? వాక్యమే. ఈ వాక్యముతో అతను బెదిరించాలి. రాత్రి తిరుగుతున్నాడు. ఆ చిన్న కుమారుడు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. తిరిగి ప్రతిరోజు తండ్రితో దెబ్బలాడుతూ ఉన్నాడు. పిల్లలు ఎక్కడికి పోతున్నారు? మరి తీసుకోవాలి. తీసుకోకుండా అలా వదిలిపెట్టేస్తే ఎలాగంటే వాడు 1 గంటకు వస్తున్నాడో 2 గంటలకు వస్తున్నాడో
వాడు 3 గంటలకు వస్తున్నాడు, ఏం చేస్తున్నాడో మనం తెలుసుకుని ఆరా తీసుకుని మరి ఆ పిల్లల యొక్క బాగోగుల పట్ల మనం బాధ్యత కలిగి జీవించాలి. ఏమని దెబ్బలాడుతున్నాడో తెలుసా? నా ఆస్తి నాకు ఇచ్చి, నాది నాకు ఇచ్చి. భయభక్తి లేని వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల దగ్గర అలాగే దెబ్బలాడతారు. నాది నాకు ఇస్తావా, చస్తావా? వారి అవసరాన్ని బట్టి పర్వాలేదు, భార్య పిల్లలు ఉంటే అతను పోషించుకోవాలి కాబట్టి ఇచ్చిన తప్పు లేదు. కానీ ఏ భార్య పిల్లలు లేరు, అతనికి సంసారం లేదు, అతనికి ఇంకా వివాహం కాలేదు, నా ఆస్తి నాకు ఇస్తావా, చస్తావని ప్రతిరోజు తండ్రితో దెబ్బలాడుతుంది. ఇటువంటి వాడు ఎలాంటి వాడు అంటే బయట స్నేహితులతో తిరిగి ఆ స్నేహితులు ప్రేరేపించిన ప్రేరేపణతో తండ్రి మీద దెబ్బలాడేవాడు. ప్రేరేపణ చాలామంది చేస్తారండి, మన పిల్లల మీద చాలామంది ప్రేరేపణ చేస్తారు కదండి. మన మీద మనసు విరిచేటట్లుగా నేర్పుతారు వాళ్ళు, ఆ విధంగా ప్రేరేపిస్తారు. ఆ ప్రేరేపణ మంచిదైతే మన కుటుంబానికి మంచిది జరుగుతుంది, చెడ్డదైతే కనుక మనం కుటుంబంలో మన పిల్లలు నాశనం అయిపోతారు. తిరిగే స్నేహాలు కూడా మనం చూడాలి. పిల్లలు ఎక్కడికి వెళుతున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో తిరగటం లేదు. తిరిగేటటువంటి వాడు చెడ్డవాడు అయితే వెంటనే ఖండించాలి. వాడితో పోకు, వాడితో పోయేవా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు, తిరిగివంటే ఊరుకోనని బెదిరించాలి. మన పిల్లల్ని ఖచ్చితంగా మన ఇంట్లోనే పెట్టుకోవాలి, మన కంట్రోల్లోనే పెట్టుకోవాలి. దేవుని అధిపజ్ఞంలో వాళ్ళని ఉంచాలి. ప్రార్థన నేర్పాలి, స్తుతులు నేర్పాలి, దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో వాక్యాలు నేర్పాలి, దేవుని ఎందు భయభక్తులు ఎలాగుంటాయో వారికి తెలియజేయాలి. అంతే తప్పకని ఎక్కడో కదుకుని తిరుగుతున్నాడే నా కొడుకు గొప్పవాడు అనుకుంటూ వాడు ఏం చేస్తాడండి? తెల్లవారుజామున వస్తాడు, లేకపోతే అర్ధరాత్రికడ వస్తాడు, మన మీద దెబ్బలాడతాడు, ఊరి మీద గొడవలన్నీ తీసుకొచ్చి మన పీకి మీద పడేస్తూ ఉంటాడు కదా. ఆ రాత్రి తిరిగేటప్పుడు ఏం చేస్తాడు? ఎన్నో చెడ్డ పనులు చేస్తాడు. ఎక్కడైనా దొంగతనం కూడా చేయొచ్చు, ఏ కొబ్బరికాయల రాశిలో దొంగతనం చేయొచ్చు, ఏ ధాన్యపు రాశిలో దొంగతనం చేయొచ్చు, స్నేహితులతో కలిపి ఇంట్లో కన్నా వెళ్ళి ఆ తాళాల బదులు కొట్టి బంగారం వెండి పట్టుకుపోవచ్చు. దీని అంతటికీ కారణం ఎవరండి? బయట వారి ప్రేరేపణ, వివిధమైన వారి ప్రేరేపణ కదా. ఆ కుమారుడికి ఏం బోధిస్తున్నారట? ఎన్ని రోజులయ్యా నువ్వు ఇలాగా ఒంటరిగా బ్రతుకుతూ, నువ్వు కూడా వయసు వచ్చింది కదా, బాగా డబ్బున్నవాడివు నువ్వు, మీ అన్నగారిని చూడు ఎంత చక్కగా మీ నాన్న చూస్తున్నాడు, అంత ఆస్తి అతని చేతికి అప్పు చెప్పాడు, పనివారి మీద అధికారం ఇచ్చాడు, డబ్బు సంచి అతనికి ఇచ్చి అందరికీ జీతాలు ఇవ్వమని చెప్తే, ఏనాడైనా మీ తండ్రి నీకు డబ్బు సంచి ఇచ్చి జీతాలు ఇచ్చి వారందరినీ పోషించమని చెప్పాడు, నీకు బాధ్యతగా అప్పు చెప్పాడు? అప్పు చెప్పలేదు కదా, ఎందుకు నీ ఆస్తి అంతా అతని దగ్గర పెట్టుకుంటా, పట్టుకొచ్చేసాయి, వేరే చోట చక్కగా వ్యాపారం పెట్టుకుని ఆ వ్యాపారంతో బ్రతుకుదు అని చెప్తే, ఆ ప్రేరేపణను బట్టి ఇంటికి వచ్చే తండ్రితో దెబ్బలాడుతాడు. ప్రేరేపణ వెళ్ళదండి, బయట వారి ప్రేరేపణ. ఆ బయట వారి ప్రేరేపణ విన్న ఆ చిన్న కుమారుడు మనసు చెరుపుకుని తండ్రి మీద దెబ్బలాడుతున్నాడంట. అంటే మన పిల్లలు బయటకు పోయి వేరే వారి మాట వింటున్నారంటే నష్టం ఎవరికి? మనకే. బయటకు పోయి వేరే వారి మాట వినే కంటే ముందుగానే మనము మన ప్రేరేపణ చేత, దేవుని ప్రేరేపణ చేత అతనిని మన దేవుని తట్టు తిప్పాలి. మనం ప్రార్థన చేస్తుంటే పిల్లలు రోడ్డు మీద తిరుగుతుంటే వదిలేసి మనం ప్రార్థన చేసుకుంటే సరిపోయిందండి. వాళ్ళ పిల్లలు రారా ప్రార్థన చేసుకుందాం, సమయం అయింది, ఇప్పుడు ప్రార్థన చేయకపోతే ఎలాగా? ప్రార్థన చేసుకునే సమయం, ఎక్కడికి పోతున్నావు, ఊరుకుంటా అనుకుంటున్నావా? రాకపోతే తాడు తీసేస్తాను అన్నాడు. కూర్చోబెట్టాలి, 10 నిమిషాలు కూర్చోబెట్టి వాక్యం నేర్పాలి, పాటలు నేర్పాలి. 10 నిమిషాలు మనకే వస్తుంది నేర్చుంటే కదండి, అంతే కదా. అబ్రహాము తన కుమారుడు ఇస్సాకుకి ప్రార్థనాంశము నేర్పడం మొదలెట్టాడు. నా కుమారుడారా, నేను యెహోవాకు ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉన్నాను రా అంటే పరుగుల చిన్న కుమారుడు అబ్రహాముతో మోకరించేవాడు. అబ్రహాము మాట విన్నాడు. అబ్రహాము ఎలా చెప్తే అలా బ్రతికాడు. అబ్రహాము దేవుని తట్టు వేలిపెట్టిదిగో పైనున్న ఆకాశమందున్న దేవుని తట్టు చూడంటే, అబ్రహాము మాట విన్న ఇస్సాకు దేవుని తట్టు చూసి ప్రార్థన చేసేవాడు. నేను ముమ్మార్లు ప్రార్థన చేస్తున్నాను రమ్మంటే ముమ్మార్లు వచ్చి అబ్రహాముతో పాటుగా ఇస్సాకు మోకరించి ప్రార్థన చేసేవాడు. ఆ భయభక్తులే ఒక రోజున అబ్రహాముని దేవుడు పిలిచి, అబ్రహమా, నీవు ఎంతగానో ప్రేమిస్తున్న నీ కుమారుని నాకు బలిగా ఇమ్మంటే, ఇస్సాకుని తీసుకెళ్ళి హోరేబు పర్వతం మీద బలి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇస్సాకు అంటాడు, తండ్రి బలిపశువు ఏదంటే ఆ బలిపశువును దేవుడి సిద్ధపాటు చేసుకుంటాడని చెప్పి, ఆ బలిచ్చే సమయానికి తండ్రి కుమారుడిద్దరు కూడా కట్టెలు పేర్చి, తండ్రి తన కుమారుని దగ్గర తీసుకుని ఆ 2 చేతులు వెనక్కి తిప్పి కడుతున్నప్పుడు కనీసం ఒక్క మాట కూడా అబ్రహాము మీద తిరగపడకుండా అబ్రహాముకు లోబడిపోయాడు ఇస్సాకు. అతనికి అర్థమైంది ఏంటంటే, ఈ రోజున బలిపశువుగా నేనే అర్పించబడబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రులు అయితే ఏమంటాడండి? ఆ తండ్రిని పొడిచిపోతాను, నన్ను చంపుతావా, నన్ను కన్యను చంపడానికి వచ్చేవారా నువ్వు అని తండ్రులు ఏం చేస్తారండి?
బయట ప్రేరేపణ కలిగినటువంటి వాడు చంపేసిపోతాడు కదా. కానీ ఆ ఇస్సాకు ఏం చేశాడు, తన తండ్రి 2 చేతులు ఇరగదీసి కడుతుంటే అలాగే మౌనంగా భరించి నా దేవునికి నేను బలిగా అర్పించబడబోతున్నాను అని తండ్రికి లోపడ్డాడట. నీ ప్రేరేపణ మంచిదైతే, నీ ఆలోచన విధానం మంచిదైతే, నీ భయభక్తులు సరైనవైతే, నీ కుటుంబంలో నీ పిల్లల్ని నువ్వు చక్కగా దేవుని తట్టు తిప్పుకోగలిగితే నీ పిల్లలు నీకు లోబడతాడు. నువ్వు తిప్పుకోలేని రోజున బయట వారి తట్టు తిప్పుకుంటే వారు లోకంలో కలిసిపోతారు, పాపంలోకి పోతారు, వారి జీవితాలు నాశనం అయిపోతాయి. జ్ఞాపకం పెట్టుకోండి. బయట వారితో ఎక్కువ తిరిగే కంటే కూడా మన పిల్లలు మన దగ్గర జాగ్రత్త పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ రోజులు అలాగే ఉన్నాయి కాబట్టి. దేవునికి స్తోత్రం. పిల్లలు నోటంటే ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారంటే, ఒక్క మాట అయినా నిజం పలుకుతున్నారా? అన్నీ అబద్ధాలు. తెల్లవారు లేస్తే అన్నీ అబద్ధాలు. తల్లిదండ్రులతో అబద్ధాలు, అన్నదమ్ములతో అబద్ధాలు, అక్కచెల్లెలతో అబద్ధాలు, బంధుమిత్రులతో అబద్ధాలు, స్నేహితులతో అబద్ధాలు. నిజం ఏది చెప్పరు, అవన్నీ అబద్ధాలు. అన్ని కళ్ళ కట్టినట్టు చెప్తారు. మనం నిజంగా నమ్ముతాం, మోసపోతాం. ఒక రోజున అగాధంలో పడి వారి పైకి లేవలే కొట్టుకుంటున్నప్పుడు మనం ఏడుస్తాం, వారు చెడిపోతారు. అది మంచిది కాదు. మన పిల్లలు మన దగ్గరే ఉండాలి. మన పిల్లలు మన ఆచరణలోనే దేవుని సన్నిధానంలో నడవాలి. కాబట్టి ప్రతి వారము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు తమ పిల్లలను తీసుకొచ్చి మోకరింపజేయటము, వారికి విద్యాబుద్ధులు నేర్పడము, దేవుని గురించి చెప్పటము, స్తుతులు నేర్పించడము, పాటలు నేర్పించడం, వారి దేవుని సన్నిధానంలో ఒక సాధనలో వాళ్ళకి వాడబట్టడానికి సహకరించటము మన బాధ్యత. తల్లి దగ్గరికి పోయినప్పుడు తల్లి ఏం చెప్పింది, ఆ యోహాను తల కొట్టించుకు పెట్టరమ్మా. ఇది ఎంత చెడ్డ ప్రేరేపణ ఆలోచించండి. మనం బోధించే బోధ ఎలాగ ఉండాలండి? పిల్లలకు ఉపయోగకరంగా ఉండాలి. పిల్లల జీవితం నాశనం అయిపోయేటట్లు కొండకూడదు. అది పాపము, తప్పు, ఒప్పు ఆ పాపకు తెలియదు. కానీ ఏం చెప్పిందండి, ఆమె పగ. ఆమెకేంటి పగ అంటే, భక్తుడైన యోహాను గారు, బాప్తిసం ఇచ్చే యోహాను గారు హేరోదికను మరి ఒక రోజుని హెచ్చరించాడు. హేరోదు మహారాజుని హేరోదికని కూడా హెచ్చరించాడు. ఎందుకంటే హేరోదు మహారాజు తమ్ముని భార్య. ఆ తమ్ముడు ఎవరంటే పిలుపు. ఆ పిలుపు భార్య హేరోదిక. అంటే తన తమ్ముని భార్యతో హేరోదు మహారాజు హేరోదికతో తిరుగుతున్నాడు కాబట్టి ఆ భక్తుడైన యోహాను హేరోదాను తప్పు చేస్తున్నావు, ఇది మహాపాపము అని వేలు పెట్టి చూపించాడు కాబట్టి అతన్ని తీసుకెళ్ళి జైల్లో వేశాడు. ఇప్పుడు హేరోదికి కూడా ఎక్కువ యోహాన్ అంటే కోపం. ఎందుకంటే నా రహస్య సంబంధమైన పాపాన్ని వీడు చూశాడు, నా రహస్యాన్ని వీడు బట్టబయలు చేశాడు, నా జీవితాన్ని అందరికీ తెలియజేయటం కోసం అందరిలో ఎదిరించాడు, నన్ను హేళన చేశాడు, నన్ను చులకన చేశాడు, నేను చేసిన పాపాన్ని వీడికి కప్పిపుచ్చలేదు. కాబట్టి వీడిని చంపాలని ఒక మనసులో కోరిక ఉంది కాబట్టి తన కుమార్తెకి ఆ ప్రేరేపణ కలగజేసింది. నీకు పగ ఉంటే ఉండొచ్చాయి, కానీ నీ పిల్లల్ని ప్రేరేపించుకో, నీ పిల్లల్ని పక్కదారి పట్టించుకో. నీ పగ ఉంటే నీ పగతో నువ్వే పో, తప్పు లేదు. కానీ నీ పిల్లలు మాత్రం సరైన మార్గంలో నడిపించు. నీ పిల్లలు దేవునికి అంకితం కావాలి, నీ పిల్లలు దేవుని సన్నిధానంలో ఉండాలి, వారి దినదినము అభివృద్ధి చెందాలి. యవనస్తులు బలవంతుని చేతిలో బాణముల వలె వాడబడాలి. చంటి పిల్లలు ప్రతి వారు కూడా దేవుని రాజ్యమునకు వారసులే. ఆ వారసులను తీసుకెళ్ళి పాపానికి కబు చెప్తావా నువ్వు? ప్రియా దేవుని బిడ్డలారా, జన్మదినం రోజున ఇవ్వాల్సిన కానుకలు ఏంటో తెలుసా? ఏమి ఇవ్వాలండి? ప్రేమ, అనురాగం ఇవ్వాలి, మంచి మాటలు ఇవ్వాలి, అలాగే దైవ గ్రంథానికి సంబంధించిన వాక్యాలు ఇవ్వాలి. అంతే కదా. మనులు ఇవ్వచ్చు, మాణిక్యాలు ఇవ్వచ్చు. నాకు ఈ రోజున పుట్టినరోజు అంటే, నా పుట్టినరోజుకి నువ్వు ఏం గిఫ్ట్ ఇస్తావు అంటే పట్టుకొచ్చి నువ్వు 10 తులాల బంగారం ఇవ్వచ్చు, 20 తులాల వెండి ఇవ్వచ్చు, ఒక కారు కొనివ్వచ్చు, లేకపోతే ఒక విమానమే కొనివ్వచ్చు, ఒక భూమి కొనివ్వచ్చు, ఒక ఇల్లు కొనివ్వచ్చు. ఇవేవి శాశ్వతము కాదు. శాశ్వతమైన బహుమానము దేవునికి స్తోత్రం. మనం ఇవ్వాలి మన పిల్లలకి శాశ్వతమైన బహుమానాన్ని దేవుడిని వారికి ఇవ్వాలి, మంచి బుద్ధులు ఇవ్వాలి. అయితే ఈ ప్రేరేపణ ఎలాగుందంటే పాప చెడిపోయేటట్లుగా ఉందట. హేరోదు మహారాజు ఆ తల కొట్టించి పళ్ళులో పెట్టిస్తే ఆమె పగ చల్లారింది. కానీ ఆమె అడిగిన ఆ ప్రేరేపణ ముందు జీవితాల్లో ఆ పాపను ఎంత దుర్భరమైన జీవితాన్ని తీసుకెళ్తుందో ఆలోచించాలి. ప్రేరేపణ ఎలాగొస్తుందండి? మనకు ప్రేరేపణ ఎలాగొస్తుంది? ఎవరో ఒక ఐడియా చెప్తారు కదా. పాప సంబంధమైన ఆలోచనలు చెప్పేటువంటి వారు చాలామంది ఉంటారు. దేవుని సన్నిధానానికి వెళుతున్నాం, మీరు బాగుగానే పరిగెత్తుచుంటే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించుకుని నువ్వు ప్రేరేపణ మిమ్మల్ని పిలిచిన వాని వలన కాలేదు. సత్యానికి విధేయులు కదా. సత్యం అంటే ఏమిటి? వాక్యం.
వాక్యానికి విధేయులుగా ఉండలేకపోతున్నాం, వాక్యము చెప్పినట్లుగా వినలేకపోతున్నాం, వాక్యం చెప్పినట్లుగా బ్రతకలేకపోతున్నాం, వాక్యం చెప్పినట్లుగా నడవలేకపోతున్నాం, వాక్యానికి లోపట్లేదు. ఎందుకంటే ఈ ప్రేరేపణ ఎక్కడి నుంచి కలిగిందంటే మిమ్మల్ని పిలిచాడు కదా, ఆయన వలన ఈ ప్రేరేపణ కలగలేదు. ఎవరి వల్ల కలిగిందంటే వేరొకని వలన ఈ ప్రేరేపణ. ఆ వేరొకడు ఎవడంటే దేవునికి విరోధి వస్తున్నారు. దేవుని వాక్యాన్ని వింటున్నారు, దేవుని సన్నిధిలో బలంగానే ఉన్నారు, కానీ సత్యానికి విధేయులు కాపాడలేదు, సత్యానికి విధేయులుగా ఉండటం లేదు. ఎందుకంటే దేవునికి మీరు లోపడటం లేదు, లోబడే తత్వం మీలో లేదు. ఎందుకంటే మీ ప్రేరేపణ వేరొకడు ప్రేరేపిస్తున్నాడు. ఒక రోజున ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారండి. ఏదైనా తోట అంటే మహా ఐశ్వర్యము కలిగిన తోట. దీంట్లో ఎన్ని రకాలైన ఫలాలు ఉన్నాయంటే లెక్కలేనటువంటి ఫలాలు ఉన్నాయి, బలమైన ఫలాలు ఉన్నాయి, చాలా అభివృద్ధి చెందిన తోట, చాలా అందమైన తోట. ఈ తోట అండి చాలా అందమైనదట. దీని గురించి రాయబడ్డది ఆదికాండంలో. ఒక చోట లోతు గారు అబ్రహాము గారు కలిపి ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహాము గారు అంటారు, లోతు నీవు నేను బంధువులము, నీకున్న పశువులు నాకున్న పశువులు చాలా విస్తారంగా ఉన్నాయి కాబట్టి ఈ నివసించే ప్రాంతం నీకు నాకు సరిపోదు, కాబట్టి నువ్వు కుడికెళ్తే నేను ఎడమకెళ్తే కుడికి తిరుగుతాను అన్నప్పుడు, మరి లోతు గారు ఆ జోర్దాను నదీ తీర ప్రాంతం చూసినప్పుడు అంత పచ్చగా యెహోవా తోట వలె ఉందట. దేవునికి స్తోత్రం. ఎలా ఉందండి? యెహోవా తోట. అంటే యెహోవా తోట ఎంత అందంగా ఉందో, ప్రశాంతమైన జీవితం. ఆ పక్కనే పులి తిరుగుతుంది, పక్కనే సింహం తిరుగుతుంది, పక్కనే కోతి తిరుగుతుంది, పక్కనే పాము తిరుగుతుంది, కానీ అవి ఏమీ వీళ్ళని చెయ్యవు. ఎందుకంటే వాటిలో పాపము లేదు, ఆదామవల్లో పాపము లేదు, వారి దేవదూతల వల్ల ప్రకాశిస్తూ ఉన్నారు, ఉచితమైన ఫలాలు ఇవ్వబడ్డాయి. అటువంటి తోటలో, ఏదైనా తోటలో ప్రశాంతంగా జీవించే జీవితంలో దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఈ తోటలో ఉన్నంతసేపు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ తోట మధ్యలో నేను ఒక చెట్టుని వేసాను, దాంతో ఉన్నటువంటి ఫలాలను తినకండి. ఆ తోట మధ్యలో ఉన్న ఫలాలు మీరు తిన్నారా నిశ్చయంగా మీరు చేస్తారని దేవుడు హెచ్చరించినప్పుడు ప్రశాంతంగా బ్రతికే బ్రతుకులో అక్కడికి ఇంకొకడు వచ్చాడట, మెల్లగా వచ్చాడు. ప్రేరేపణ ఎలా చేస్తున్న ప్రేరేపణ? ఎవరి దగ్గరికి వచ్చాడు ప్రేరేపణకి? అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. ఆదాము మాట వినడు, ఎందుకంటే ఆదాము దేవుని స్వహస్తాలతో తయారు చేయబడిన వాడు, దేవుని చేత నిర్మించబడిన వాడు. ఏ ఒక్కడు కూడా చెడు ప్రేరేపణ మనసులోకి రానియడు, వచ్చినా దాన్ని దూరంగింటేస్తాడు. చెడు మాటలు విండు, ఒకవేళ ప్రేరేపించినటువంటి వాడిని తరిమి కొడతాడు వాక్యము ద్వారా. అవ్వ అటువంటి జీవితం గడపలేదు, ఎందుకంటే అవ్వ ఆదాములోంచి తీయబడ్డది కాబట్టి. బలహీనమైన ఘట్టము అని ఎరిగిన ఆ శాతానుడు ఆమె దగ్గరికి వచ్చాడు. ఇది నిజమా? ఏమన్నాడండి? ఇది నిజమేనా? మీ దేవుడు అలా చెప్పాడా? ఈ తోటలో ఉన్న ఫలాలు తినొద్దని చెప్పాడా అని ఆమె దగ్గర అడిగిందట. తోటలో ఉన్న ఫలాలు తినొద్దని చెప్పినట్టుగా దీనికి ఎలా తెలుసు? అంటే ఆదాము అవ్వలతో చెప్పుతున్నప్పుడు ఆ తోటలో ఆ శాతానుడు కూడా ఉండి ఆ మాటలు విన్నాడు. కాబట్టి మిల్లింగెళ్ళి తినొద్దన్న ఇది నిజమా? అదేం కాదులేవయ్యా, ఎవరన్నా నీతోటి అన్నీ అబద్ధాలు, అంతే కదా, అన్నీ అబద్ధాలు. అలాగే చెప్తూ ఉంటాడు. తింటే ఏమవుతుంది? బలం వస్తుంది. తింటే నువ్వు దేవదూత వల్లే ప్రకాశిస్తావు, మరణము లేదు అన్నాడు. దేవదూత వల్లే ప్రకాశించడం ఏంటి? మరణం లేకపోవడం ఏంటి? ఆల్రెడీ ఒక మరణం లేదు, దేవదూత వల్లే ప్రకాశిస్తున్నారు. ఇప్పుడు దేవదూత కాదు అని అన్నటువంటి వారెవరు? నీకు చావు ఉందని చెప్పినటువంటి వారెవరు? నీకు చావు లేదు. నువ్వు దేవునితో జీవిస్తే యుగయుగాలు జీవిస్తావు, ఆత్మతో ఉంటే యుగయుగాలు దేవునితో ఉంటే నీకు మరణము లేదు. కానీ నీకు చావు ఉందని చెప్పి నీ చావు నుంచి తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? నేను చెప్పినట్టు విని ఆ ఫలాలు తినాలి అంత. ఇప్పుడు దేవుని మాటకు లెక్క చేయలే, ఏమనుకుంది? బయటి ఆ శాతాను యొక్క ప్రేరేపణ మనసులో పెట్టుకుంది. ప్రేరేపణ ఎంత చక్కగా చేస్తుంది, చాలా చక్కగా చేస్తుంది ప్రేరేపణ. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన ఒక అబ్బాయి వేరొక అబ్బాయితో చెప్తున్నాడు, మా అన్నయ్య నన్ను చాలా మోసం చేశాడురా, నేను సంపాదించిన డబ్బంతా తినేసాడు, నిన్ను కూడా అప్పుల్లో ముంచేస్తాడు, మరి నువ్వు కూడా మీ అన్నయ్య దగ్గర పనిచేస్తున్నావు కదా, ఆ డబ్బంతా జాగ్రత్త పెట్టుకోరా, మీ అన్నయ్యతో సెపరేట్ అయిపోమని చెప్పాడట. వాళ్ళ అన్నగారు ఏం చేస్తున్నాడు? తన కుటుంబం కోసం పాకులాడుతున్నాడు, తన కుటుంబం బాగోవాలని కోరుకుంటున్నాడు. ఈ ఉపదేశం ఎలాగుందంటే
డబ్బాష చూపి నువ్వు సెపరేట్ చేసుకున్నప్పుడు నీది నువ్వు పంచుకోమని అన్నప్పుడు అతనికి చాలా బాగా నచ్చింది. అది తప్ప ఒప్ప, తన కుటుంబ పరిస్థితి ఏమైపోతుందో, మా అన్నగారు ఇబ్బంది పడతాడేమో, నా కుటుంబం నాశనం అయిపోతుందేమో, విభేదాలు వస్తాయేమో, ఇవేమో ఆలోచించి చాలా సమ్మగా, అంటే ఎలా ఉందంటే చాలా స్వీట్గా చెప్పిన మాట చాలా మంచిగా అనిపించిందేమో. దెబ్బలాటెట్టుకున్నాడట అతనితోటి. ఆ డబ్బు కోసం తనకు వచ్చేది ఏదైతే ఉందో తన దగ్గర పెట్టుకోవడం మొదలుపెట్టాడు. కుటుంబంలో అనేకమైన చిలుకలు వచ్చే కుటుంబం అంతా కూడా గొడవలు, ఇబ్బందులు, ఇరుకులతో కూడినటువంటి జీవితం గడుపుతూ ఎప్పుడు కూడా ఆ ఇల్లంతా కూడా సంత మార్కెట్లో తయారైంది. దేవునికి స్తోత్రం. మనకు ప్రేరేపించే వాళ్ళు చాలా బాగా ప్రేరేపిస్తూ ఉంటారండి, చాలా బాగా ప్రేరేపిస్తూ ఉంటారు. అది పాపం లేనట్లుగా, చాలా మంచిదైనట్లుగా, అది మంచిదైనట్లుగా, నీకు ఎంతో ఉపయోగకరమైనట్లుగా ప్రేరేపిస్తుంటారు. ఆ సాతాను ప్రేరేపించిన ఆ ప్రేరేపణకి ఏం చేస్తుందండి? సత్యమునకు విధేయులు కాకుండా చేసేస్తుంది. సత్యం అంటే దేవుని నోటి మాటకు, దేవునికి లోబడకుండా చేసి, ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ తోటలో నివాసం చేస్తున్నారో, అవ్వమ్మ ఆ మాట విన్నటువంటి ఆమె వెళ్ళి ఆ ఫలాలు కోసుకు తెచ్చుకుని తిని తన భర్త కొలిచి పాపం చేయించింది. దేవునికి స్తోత్రం. ఇంకా సత్యానికి విధేయత లేదండి. ఆ ప్రేరేపణ తన జీవితాన్ని నాశనం చేసింది. యెహోవా తోట, అందమైన తోటలోంచి వారిద్దరు కూడా నెట్టివేయబడ్డారు. దేవుని సన్నిధి నుంచి బయటికి గెంటివేయబడ్డారు. ఆత్మీయ జీవితాన్ని కోల్పోయారు. మానవులు సహజంగా జీవించే మానవులలో ఒక్క మానవుల వల్ల వీళ్ళు కూడా తయారయ్యారు. ఆత్మీయ జీవితం ఎక్కడ ఉందంటే దేవుడితో వీళ్ళు మాట్లాడే అర్హత కోల్పోయారు. దేవునితో ఉండటం అంటే మామూలు మాట్లాడండి. దేవునితో ఉండటము, ఆయనతో గడపడం ఎంత సంతోషం అండి, చాలా సంతోషం కదా. అటువంటి సందర్భాన్ని వాళ్ళు కోల్పోయి, దేవునితో ఉండే భాగ్యాన్ని కోల్పోయి, ఏదోని తోట నుంచి అనామకులుగా నెట్టివేయబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు వచ్చే ప్రేరేపణ సరైనది కాకపోతే మనం కూడా దేవుని సన్నిధి నుంచి నెట్టివేయబడతాం. దేవుని సన్నిధానంలో మనం సదాకాలం ఉండాలి. దేవుని కృపలో మనందరము సదాకాలం ఉండాలి. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుని సన్నిధానంలో నిత్యము నిలిచి ఉండాలి. మనం